ఈ క్రైస్తవులను హింసించేది, క్రైస్తవులను చంపేది ఈ సంఘటనలు చూస్తున్నప్పుడు అలా చూసి వాళ్ళు గవర్నమెంట్ ని వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు. చూడండి, భూమిపైన శరీరరీత్యా కనబడుతున్న వ్యక్తులు ఒక రకంగా అయినప్పటికీ ఆత్మ ప్రపంచంలో స్పిరిచువల్ గా అక్కడ పని జరిగిస్తున్న స్పిరిట్ అది వేరు. కాబట్టి పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తులు ఇది అర్థం చేసుకోవాలా. మనం పోరాడేది మనుషులతో కాదు, కనబడుతున్న మనుషులతో కాదు, లోక సంబంధమైన వీళ్ళతో కాదు. మనం పోరాడు విశ్వాసులకు, పరిశుద్ధులకు శత్రువైన వాడు ఎవడు అంటే సైతాన్, అపవాది, దుష్టుడు. ఆకాశంలో పడద్రోయబడిన సమూహం ఒకటి ఉంది, వాటితో మనం పోరాటం చేస్తున్నామని పౌలు రాస్తున్నాడు. ఈ మాటను నువ్వు ఎప్పుడు మర్చిపోవు. ఈ మాటను నువ్వు మర్చిపోయినవు అని అంటే నీ మైండ్ డైవర్ట్ అవుతుంది. నీ మైండ్ త్రిప్పబడిందైతే నీవు ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ ఫోకస్ చేయకుండా అనవసరమైన వాటి విషయమై నువ్వు ఫోకస్ చేస్తావు. అనవసరమైన వాటి విషయం ఫోకస్ చేసినావు అనుకో, నువ్వు గవర్నమెంట్ ని నిందించాల్సి వస్తుంది, మనుషులను నిందించాల్సి వస్తుంది. అదే నువ్వు ఆత్మ పూర్ణుడివై ఉన్నవి అనుకో, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తివై ఉన్నావు అనుకో, అప్పుడు నీవు ఆ మనుషులలో పనిచేస్తున్న ఆత్మలను నువ్వు అర్థం చేసుకుంటావు. అప్పుడు నువ్వు సాధారణమైన ప్రకృతికి సంబంధించిన వ్యక్తిగా నువ్వు మాట్లాడవు, ఆత్మ సంబంధమైన వ్యక్తిగానే నువ్వు మాట్లాడుతావు. కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే అక్కడ పనిచేస్తున్న ఆత్మలు ఎలాంటివి. అది క్రీస్తు విరోధి ఆత్మ. క్రీస్తు విరోధి ఆత్మ ఎవరిలో పని చేస్తుందో వాడు మాత్రమే క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడతాడు, వాడు మాత్రమే క్రీస్తుకు వ్యతిరేకంగా ఆలోచిస్తాడు.